దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో నుండి రోమపత్రిక 14వ అధ్యాయము. రోమపత్రిక 14వ అధ్యాయం 13వ వచనం నుండి మనము 23వ వచనం వరకు చదువుకుందాం. రోమపత్రిక 14:13 నుండి చివరి వరకు. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చకుందము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధం కాదని నేను ప్రభు అయిన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనం చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగజేయునది మరేదియు గాని మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఈ మాటలన్నీ కూడా చదువుతుంటే మనకు అర్థమవుతుంది. సబ్జెక్టు 14వ అధ్యాయం అయిపోయింది కానీ సబ్జెక్ట్ అయిపోలేదు. మీరు 15:1 చూడండి. కాబట్టి ఇదంతా చెప్పి బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం అని మొదలు పెడతాడు ఇంకా సబ్జెక్ట్. సో ఇదంతా కూడా మీరు చదువుతుంటే ఎంత స్పష్టంగా అర్థమవుతుంది. అర్థం కాకపోతే మరోసారి చదువుదామా? అంత స్పష్టమైన వాక్యాలు, అనేకమైన వాక్యాలు, అనేకమైన ఉదాహరణలు ఇందులో కనబడుతూ ఉన్నాయి. 13వ వచనం నుండి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘంతో కూడా ఈ విషయాలు తెలియజేశాడు. 8వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఇందులో నుండి మనం గ్రహించాలి. ముఖ్యంగా ఇక్కడ కొన్ని మాటలు మనము చూసినట్లయితే 13లో ఏమన్నాడంటే, 2వ భాగం, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకోవాలని చెప్పాడు. 15లో నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖపడే పరిస్థితిని నువ్వు కలిగించకూడదు అని చెప్పాడు. అలాగే 16లో మీకున్న మేలైనది, తప్పు విషయం కాదు, పాపం విషయం కాదు, మీకున్న మేలైనది 16లో మనం చూస్తున్నా, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే 19లో కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే అనుసరింతము, మనము అనుసరించాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అలాగే 21లో మాంసం తినుట కానీ ద్రాక్షారసం త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగజేయనది మరేదియు గాని మానివేయుట మంచిది అనే విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎంత ప్రాముఖ్యమైన విషయాలు. మనం ఇతరులతో ఉన్నప్పుడు వారికి ఆటంకంగా మనం ఉండకూడదు. ఇది తెలియజేస్తున్న విషయం. మనం ఇతరులతో ఉన్నప్పుడు మన విషయాలు, తప్పు కాని విషయాలు, పాపము కాని విషయాలు, తప్పు విషయాలు, పాపమయ్యే విషయాలు పూర్తిగా జీవితంలో నుండి వదిలివేయాలి. దాంతో మనం కనెక్షన్ ఉందనుకోండి, అప్పుడు బాధను శ్రమను అనుభవించాల్సి వస్తుంది. అయితే తప్పు కాని విషయాలు,
అవేంటి అంటే ఇక్కడ చెప్పాడు కదా, మాంసము తినుట, అలాగే ద్రాక్ష ద్రాక్ష పండ్ల రసమును పానము చేయుట. చూస్తున్నారు కదా, మామూలుగా ద్రాక్ష రస పానమును గురించి చూస్తే అది గొప్ప విందులలో చేసేదిగా ఒకటి కనబడుతుంది. లేదా సాధారణంగా చెప్పాలంటే రాజులు అలా, అంటే అది ఒక విలాసవంతమైన స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. అది మనం చూస్తున్నాం. అది అది మద్యము కాదు, ద్రాక్ష పండ్ల రసం. అది మనం గుర్తించాలి. నోవహు ద్రాక్ష పండ్ల రసమును అధికముగా తాగినప్పుడు మత్తుడిగా పడిపోయాడని కూడా వాక్యంలో చూస్తాం. ఎందుకంటే అదే పంట సాగు చేస్తున్నాడు. అది మనం గుర్తించాలి. అయితే దాని ద్వారా ఎదుటి వ్యక్తికి ఆటంకం కలిగితే దాన్ని ఏం చేయాలి? నీ విశ్వాసం నీ దగ్గర పెట్టుకో. నీకు దేవునితో ఉన్న కనెక్షను, నీకు దేవునితో ఉన్న నీకు మేలైన విషయాలు, కానీ ఇతరులతో ఉన్నప్పుడు నీ ప్రయోజనం కాదు. సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధి కలిగిన వాటిని నువ్వు చూడాలి. ఇతరులకు మనం ఎంత అనుకూలంగా ఉండాలనేది దేవుని వాక్యం మనకు చెప్తుంది. బైబిల్ అంతట్లో ప్రేమ గొప్పదని చూస్తాం కదా, ఎందుకంటే ఆ ప్రేమ తన ప్రయోజనాన్ని చూసుకోదు. వెనకాల రాయబడింది, ప్రేమ స్వప్రయోజనమును చూసుకోదు. ప్రేమ ఎందుకు గొప్పది అనే విషయం చూస్తే అది మనకు కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 13వ వచనములో, కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేనెన్నటికీ నీ మాంసము తినను అన్నాడు. అది చాలా శక్తివంతమైన స్థానం. ఏంటి, పరిగెత్తి వెంటనే చేరుకునేది కాదు అది. ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే, ఇతరులతో ఉన్నప్పుడు తప్పు కాని విషయాలు, నీకు మేలుకరంగా ఉన్న విషయాలు, నీవు సమ్మతించే విషయంలో నువ్వు తీర్పు తీర్చుకోకూడదు. దేవునితో నీకున్న సంబంధములో నీకున్న మేలుకరమైన విషయాలు నీ దగ్గరే పెట్టుకో, నీ దగ్గర ఉంచుకో. కానీ అది ఇతరులకు అభ్యంతరం కలిగినప్పుడు ఏం చేయమన్నాడు? దాన్ని ప్రక్కన పెట్టుమన్నాడు. ఇది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విషయం. ఇది వాక్యం నేర్పిస్తుంది. ఎక్కడి నుండి? 13 నుండి 23 వరకు విని మరలా ఇప్పుడే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇచ్చి సబ్జెక్టు ప్రారంభించినట్లు మరలా 15వ అధ్యాయంలో కూడా దీన్ని ప్రారంభించాడు. ఒకవేళ మనకు వీలైతే తర్వాత మనం 15వ అధ్యాయం నుండి ఉన్న విషయాలు ఈ సబ్జెక్ట్ సంబంధించి నేర్చుకున్నాం. ఇప్పుడైతే ఈ వచనాలన్నీ చదువుకున్నాం కదా, మరలా ప్రత్యేకంగా 13వ వచనంలో ఏం చెప్తున్నాడు? నిశ్చయించుకో, నేను అడ్డమైన ఆటంకమైన కలగజేయను నిశ్చయించుకో. అలాగే నీ మూలముగా ఇతరులు దుఃఖపడే పరిస్థితి కలగకుండా నీ భోజనము, నీ పానీయము, అలాగే మన మాటలు, మన వస్త్రధారణ, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. దేవుడు మనకు మంచి మంచి వస్త్రాలు ఇచ్చాడని ఆ వస్త్రాలతో ఎదుటి వ్యక్తి ఆటంకంగా ఉందనుకోండి, ఏం చేయాలి? దాన్ని నువ్వు ఆపే. దేవునికి ఇచ్చాడు, ఓకే. అటువంటి విషయాలు, అలాగే ప్రవర్తన, అలాగే మాటలు, అలాగే దేవుడు అనుగ్రహించిన జ్ఞానం, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలు, ఇలా అనేకమైన విషయాలు మనం చూస్తాం. వీటితో ఏం చేశారు? మాట్లాడుటకు దేవుడిచ్చిన శక్తి, దాంతో ఏం చేశారు? బైబిల్లో మనం చూస్తాం. ఏం చెయ్యాలి? నీ మాటలతో ఏం చెయ్యాలి? ఎదుటి వ్యక్తికి ఆరోగ్యాన్ని రప్పించాలి. ఆరోగ్యం పోతుందా? బీపీ పెరుగుతుందా? తగ్గించాలి. వాక్యంలో ఉన్న ఈ విషయాలన్నీ మనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే, ఇతరులతో నీవు ఉన్నప్పుడు వారికి ఆటంకకరంగా నీవు ఉండకూడదు. వారు అభ్యంతరానికి గురయ్యే విధానములో, వారి సమాధానమును కోల్పోయే విధానములో ఉండకూడదు. వారి ఇబ్బందికి గురయ్యే పరిస్థితి నీ ద్వారా కలగకూడదు.
అనేది వాక్యం తెలియజేస్తుంది. ఇతరులకు నేను అనుకూలముగా ఉండాలి అనే వైఖరి లోపల స్థాపించుకోవాలి, అలా పెరగాలి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మనం ఇతరులకు ఎంత అనుకూలముగా ఉంటున్నా, దేవుని గురించి మనం ఆలోచిస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అనంత జ్ఞాని, జ్ఞానానికి ఆధారం, జ్ఞానానికి కర్త. ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఆయన తన జ్ఞానముతో ఇతరులను కాపాడాడు. తన జ్ఞానముతో ఇతరులకు మార్గము చూపించాడు. చాలా తేలికగా చూపించడాని కోసం ఆయన ప్రయత్నం చేశాడు. చాలా తేలికగా పరలోకములో మర్మమైన విషయాలను కూడా చాలా తేలికగా చెప్పడం అనేది మనం చూస్తున్నాం. దానికి విభిన్నంగా మనం ఏం చేస్తూ ఉంటాం? విభిన్నముగా ఇతరులకు అర్థం కావడానికి కష్టతరం చేస్తూ ఉంటాం. అది సరైన విషయం కాదు. ముఖ్యంగా బోధకులు చేస్తూ ఉంటారు, అంటే మేమే. అది సరైన విషయం కాదు. నేను కూడా దాంట్లో ఉన్నాను కనుక సరైన విషయం కాదు అది. వాక్యం ఏం చెప్తుంది, దేవుడు మనందరికీ ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం. కాబట్టి మంచి విషయాలు, మేలుకరమైన విషయాలు మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు, అది ఇతరులతో ఉన్నప్పుడు అది వారికి ఆటంకంగా, అభ్యంతరంగా, వారు ఇబ్బంది పడే విధానములో, వారు గాయపరచబడే విధానములో, వారు తమ సమాధానాన్ని కోల్పోయే విధానములో ఉండకూడదు. దేవుడు నీకు ధనం అనుగ్రహించాడా? దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడా? దేవుడు నీకు ఆశీర్వాదములు అనుగ్రహించాడా? వాటితో నీవు ఎదుటి వ్యక్తితో ఉన్నప్పుడు నీ మాటలు కానీ, నీ ప్రవర్తన కానీ, వస్త్రధారణ కానీ, వాటితో ఇతరులను బలహీనపరచకూడదు, గాయపరచకూడదు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం గ్రహించాలి, దేవుడు ఎలాంటి వైఖరి మనకి ఇచ్చాడు, ఎలాంటి వైఖరి ఇచ్చాడు, ఎలాంటి వైఖరితో పెరగాలంటున్నాడు దేవుడు. అది అనేకులు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండడాన్ని మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో ఉన్న విషయాలన్నీ కూడా అదే విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మనకున్న మంచి, మనకున్న మేలైనది దూషణ పాలు కాకూడదు. ఆ వాక్యం కూడా మనం విన్నాం కదా. అలాగే సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధి కలగచేసే విషయాలు, ఇది కూడా మనం వినాలి. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా వినాలి. ఎందుకంటే మన లోపల ఒక వైఖరి కావాలి, ఒక అనుకూలమైన వైఖరి కావాలి. ఆ అనుకూలమైన వైఖరి, నా ద్వారా ఎదుటి వ్యక్తి సమాధానము పోకూడదు, నా ద్వారా ఎదుటి వ్యక్తి ఆత్మీయముగా బలహీన పడకూడదు, దేవుని శాంతిని కోల్పోకూడదు, శరీర విషయాలకు, లోక సంబంధమైన విషయాలకు దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వచ్చు, కానీ వాటి వైపు తిరిగేటట్లుగా నేను ప్రవర్తించకూడదు. వస్త్రముల వైపు, గృహం వైపు, భూ సంబంధమైన విషయాల వైపు వాటిని గొప్ప చేసే వ్యక్తిగా నేను ఉండకూడదు. ఇతరులతో ఉన్నప్పుడు పరస్పర క్షేమాభివృద్ధికరమైన వాటిని గూర్చి ఆలోచించే వైఖరి అలవరుచుకోవాలి. అప్పుడు దేవుడు ఏది ఇచ్చినా కూడా అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. లేదంటే ఇతరులు ఇబ్బంది పడుతూ ఉంటే, ఇతరులు గాయపరచబడుతూ ఉంటే, ఇతరుల సమాధానాన్ని కోల్పోతూ ఉంటే, ఆ విధంగా జరగకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇందుకొరకు 1-2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా రోమపత్రిక 14వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుందంటే, మనము ఒక తీర్మానం కలిగి ఉండాలి, ఒక నిశ్చయిత మనము కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. నేను సహోదరునికి అడ్డమైనను, ఆటంకమైనను కలగజేయకుండా ఉంటాను అని మీరు ఏం చేయాలి? నిశ్చయించుకోవాలి. ఇది మొదటి విషయం. మనము ఇతరులకు అనుకూలముగా ఉండాలి అంటే, క్షేమాభివృద్ధికరంగా ఉండాలి అంటే మనము నిశ్చయించుకోవాలి, నేను ఇతరులకు అడ్డముగా ఉండను, ఇతరులకు నేను ఆటంకమును కలిగించను, వారు నా ద్వారా ఇబ్బంది పడే పరిస్థితిని నేను కలిగించకుండా ఉండాలి అనేది మొదటిగా నిశ్చయించుకొనుడి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మనం నిశ్చయించుకోవాలి, ఇతరుల కోపం తెప్పించే పరిస్థితిని మనం కలిగించకూడదు, ఇతరులు సమాధానము కోల్పోయే పరిస్థితిని మనం కలిగించకూడదు, నా ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అనేది మనము తెలుసుకోవాలనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది.
ఆ విధంగా ఉండడమే ఆత్మీయత, ఆ విధంగా ఉండడమే దేవుని సంబంధులం అనడానికి గుర్తు, రుజువు. దేవుని సంబంధులం, దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులం. మనకున్న మేలైనవన్నీ కూడా మేలుకరముగా, ఇతరులకు మేలుకరంగా, ప్రయోజనకరముగా, ఇతరులు ఇబ్బంది పడే పరిస్థితి కాదు, ఇతరులు గాయపరచబడే పరిస్థితి కాదు, ఇతరులకు కోపానికి గురయ్యే పరిస్థితి లేక వారిలో ఉన్న అంతరంగిక సమాధానము కోల్పోయే పరిస్థితికి మనము కారకులము కాకుండా ఉండాలి అనే ఒక తీర్మానం, ఒక నిశ్చయిత మన లోపల ఉండాలి. నా మాటల ద్వారా కానీ, నా ప్రవర్తన ద్వారా కానీ ఇతరులకు నేను ఇబ్బందిని కలిగించను, అడ్డముగా ఉండను, అభ్యంతరం కలిగించను అని ఏం చేయాలి? నిశ్చయించుకోవాలని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. మన ద్వారా ఇతరులకు క్షేమం జరగాలి, మంచి జరగాలి, కానీ వారి క్షేమము తొలగిపోయే పరిస్థితి మనము కలుగజేయకూడదు అనేది మనం నిశ్చయించుకోవాలి. మొట్టమొదటిగా కుటుంబం, తర్వాత సన్నిహితుల మధ్యలో, తర్వాత సంఘములో, ఆ తర్వాత పనిచేసే స్థలము, నివాసం ఉంటున్న స్థలం. మొదట కుటుంబం. ఈరోజు కుటుంబములో సంబంధాలు, బంధాలు మెరుగవడం లేదు. చూడండి, బంధాలు ఏం కావాలి? మెరుగవ్వాలి. ముఖ్యంగా కుటుంబం. మొదట కుటుంబం దగ్గరికి రండి. వ్యక్తిగతంగా దేవునితో ఉండే ఆ సంబంధము కుటుంబములో నిన్నొక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చెయ్యాలి. లేదంటే నీకు దేవునితో సంబంధం లేదు, దేవునితో సహవాసం లేదు. దేవునితో సంబంధం ఉంటే నీ కుటుంబములో నీవు మేలుకరంగా ఉంటావు. కుటుంబంలో ప్రతికూల పరిస్థితి ఉన్నా నీకేముంది? దేవునితో సహవాసం చేయుట ద్వారా కలిగే ఆత్మీయమైన జ్ఞానం ఉంది, ఆత్మీయమైన గ్రహింపు ఉంది. దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇతరులకు అనుకూలముగా, మొదట కుటుంబమునకు అనుకూలముగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కుటుంబములకు అనుకూలముగా ఉండడం, నా ద్వారా కుటుంబంలో అభ్యంతరం కలగకూడదు, నా ద్వారా కుటుంబంలో సమాధానము పోకూడదు, నా ద్వారా కుటుంబములో సమస్యలు కలగకూడదు. సమస్య ఉంటే దాన్ని తగ్గించగలగాలి. ఎందుకంటే నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నాను, నేను రక్షణ పొంది ఉన్నాను, దేవునితో నాకేముంది? కనెక్షన్ ఉంది. కాబట్టి ఆ యొక్క సంబంధము ద్వారా కుటుంబానికి మేలుకరముగా ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తించాలి. మన ద్వారా మనం ఇతరులతో ఉన్నప్పుడు మొదట కుటుంబము, ఆ తర్వాత మరి సన్నిహితుల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, తర్వాత సంఘములో మనము మొదటిగా నిశ్చయించుకోవాలి, నా ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు, ఇతరులు నష్టపోయే పరిస్థితి, ఇతరులు బలహీనపరచబడే పరిస్థితి నా ద్వారా కలగకూడదు అనేది మనం నిశ్చయించుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మొదటి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఉద్యోగ స్థలానికి వెళ్తున్నాను, నా ద్వారా ఇతరులకు నష్టం కలగకూడదు, నా మాటల ద్వారా ఇతరులకు గాయాలు కలగకూడదు, గాయాలు కట్టే వ్యక్తిగా ఉండాలి, మంచి చేసే వ్యక్తిగా ఉండాలి, మేలు చేసే వ్యక్తిగా ఉండాలి అని ప్రార్థన చేయాలి, నిశ్చయించుకోవాలి మన హృదయంలో అనేది మొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్న విషయం. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఆ విధముగా ఉన్నవారిని గురించి మనం చూస్తాం, దానికి ప్రతికూలముగా ప్రవర్తించిన వారిని గురించి మనం చూస్తాం. యోసేపుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంటిలో కూడా మనం ఆలోచించినట్లయితే ఇంటిలో పరిస్థితులన్నీ కూడా అతనికి అనుకూలముగా లేవు. అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలముగా ఉన్నవి కూడా ఉన్నాయి. కానీ అతడు మాత్రం ప్రతికూలముగా ఉన్న చోట కూడా ఎలా ఉన్నాడు? అనుకూలంగానే ఉన్నాడు. విమర్శించిన చోట కూడా విమర్శ చేయలేదు, కానీ సమాధానం మాత్రమే చెప్పాడు. అతని క్షేమము అడగని చోట అతడు క్షేమమును అడిగే వ్యక్తిగా, అతడు వారి క్షేమము కొరకు ప్రయాసపడే వ్యక్తిగా ఉన్నాడు. కానీ వారి క్షేమం అడగట్లేదు గనక నేనెందుకు వారి క్షేమ సమాచారం అడగాలి, నేనెందుకు వారిని పట్టించుకోవాలి, నేనెందుకు మేలు చేయాలి, నా ద్వారా ఎందుకు మంచి జరగాలి అని అనుకోలేదు అతను.
ఎందుకంటే అతడికి దేవునితో సంబంధం ఉంది. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, అతనితో ఉన్నాడు దేవుడు. అది ప్రార్థన జీవితాన్ని తెలియజేస్తుంది. మనకు ప్రార్థన జీవితం ఉంటే మనము దేవునితో మనకు సహవాసం ఉంటే ఈ విషయాలని మనం నేర్చుకుంటాం. కాబట్టి యోసేపును గురించి మనం చూస్తున్న అతడు కుటుంబంలో ఎంత అనుకూలముగా వారి ద్వారా ప్రతికూలత ఎదుర్కొన్నా కూడా అతడు ప్రతికూలతను గొప్ప చేయలేదు, ప్రతికూలతను గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు. కానీ తాను ఆ ప్రతికూలతలో కూడా అనుకూలముగా ఉన్న వ్యక్తిగా అతడు కనబడతాడు. మనము ఆ యొక్క ఐగుప్తు దేశమునకు వెళ్ళిన ఆ పరిస్థితిని గురించి మనం చూసినట్లయితే, ఫరో ఎదుట నిలబడ్డప్పుడు ఫరో ఐగుప్తు దేశం మొత్తాన్ని అతని చేతిలో పెట్టాడు. ఐగుప్తు దేశం మొత్తం అతని చేతిలో పెట్టాడు. అతడు ఏం చేశాడు అనేది చూస్తే ఫరో యొక్క విలువను ప్రపంచ వ్యాప్తంగా పెంచాడండి. అలాగే ఐగుప్తు దేశం అంతటి ప్రజల మధ్యలో వారంతా కూడా ఫరో దగ్గరికి వస్తే, ఫరో యోసేపు దగ్గరికి వెళ్ళండి, ఆహారం విషయం అతడే చూసుకుంటాడు అని ఫరో దగ్గరికి వచ్చిన ప్రజల్ని ఫరో ఏం చేశాడు? యోసేపు దగ్గరికి పంపించాడు. యోసేపు ఏం చేశాడంటే ఫరో కోసము వారి భూములను పొలాలను కొని అందులో కొంత భాగము ఫరోకు వచ్చినట్లుగా చేశాడు. చూసారా? సమస్తం అతని చేతిలో పెడితే అతడు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. ఆ దేశము నష్టం పోవునట్లుగా అతడు చేయలేదు. ఫరో ఇంటి వారి మీద అధికార దుర్వినియోగం చేయలేదు. ఫరో యొక్క గొప్పతనాన్ని పెంచాడు. అలాగే ఆ యొక్క ఐగుప్తు దేశములో ఉన్న వారి కష్టము ద్వారా ఫరో యొద్దకు లాభం వచ్చినట్లుగా చేశాడు. సరి అయిన విధానములో, న్యాయపరమైన విధానంలో అది మనం చూస్తున్నాం. కాబట్టి అతని చేతిలో సమస్తాన్ని, అధికారం అంతటిని అతని చేతిలో పెట్టినప్పుడు అతడు ఎంత అనుకూలముగా ఉన్నాడు, రాజుకి ఎంత అనుకూలముగా ఉన్నాడు, ఆ ప్రజల క్షేమము కొరకు ఎంత ప్రయాసపడిన వ్యక్తిగా ఉన్నాడు అనేది చూస్తే, ప్రపంచ దేశాలందరూ వచ్చినప్పుడు ఐగుప్తు యొక్క స్థానము అమాంతంగా పెరిగిపోయింది యోసేపు ద్వారానే అనేది కూడా మనము గ్రహించగలం. కాబట్టి మనం గ్రహించాలి, యోసేపు చేతిలో ఐగుప్తు దేశాన్ని పెట్టినప్పుడు ఆ దేశానికి ఎంత మేలు చేశాడు, ఫరోకి ఎంత మేలు చేశాడు, తన అధికారం అంతటితో ఎంత మేలుకరంగా ఉన్నాడు అది మనం గుర్తించాలి. మన జీవితాన్ని ఆలోచన చేద్దాం. దేవుడు మన చేతిలో కొన్ని విషయాలు పెడుతున్నాడు. అధికారం మన చేతుల్లో ఉంది, నిర్ణయం తీసుకునేది మన చేతుల్లో ఉంది. మనకు కూడా హక్కులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, నిర్ణయం మనమే చేయాలి అనే విషయాలు ఉన్నాయి. అక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఇదంతా కూడా మనము గ్రహించుకోవాలి. అందుకే మనం నిశ్చయించుకోవాలి, నా మూలముగా ఇతరులకు ఆటంకంగా, అడ్డముగా వారు సమాధానం కోల్పోయే పరిస్థితి కానీ, వారు కోపమునకు గురయ్యే పరిస్థితి కానీ నా ద్వారా జరగకూడదు అనేది మనం నిశ్చయించుకోవాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన సంబంధాలు ఎంత మెరుగవుతున్నాయి, మన సంబంధాలు ఎంత మెరుగవుతున్నాయి. రోజుల్లో భార్య భర్తల సంబంధాలే మెరుగవ్వట్లేదు. పేరేమో ఆత్మీయులు, అలాగే తల్లిదండ్రుల పిల్లల సంబంధాలు మెరుగవ్వడం లేదు. పేరేమో ఆత్మీయులు, శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని వింటున్నా. కొన్నిసార్లు వాక్యము లేని వారిలో సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఎందుకు మెరుగుపడుతున్నాయి మీరు వెళ్ళి కనుక్కుంటే అక్కడ బైబిల్ ఉందని మీకు అర్థమవుతుంది. వివాహంలో ఎక్కువగా ఈ విషయాన్ని నేను చెప్తాను. వివాహంలో దేవుడు ఏది చెప్పాడో అది ఎందుకు చెప్పాడు అని చూస్తే, ఆ కుటుంబ జీవితము అది చివరి వరకు ఉండే బంధంగా దాన్ని పెట్టాడు గనక ఆ మాటలు చెప్పాడు దేవుడు. ఆ మాటలు వింటేనే ఆ జీవితం అలా ఉంటుంది, ఆ మన్నిక ఉంటుంది. అది దేవుడు వాక్యంలో చెప్పింది. ఎక్కడైనా కుటుంబం అలా ఉంది అంటే ఇదే ఉంటుంది అక్కడ. మనం తెలుసుకోవాలి, మనం నిశ్చయించుకోవాలనేది మొట్టమొదటిగా మనం తెలుసుకుంటున్న విషయం. మనము నిశ్చయించుకోవాలి.
మన జ్ఞానము ద్వారా ఇతరులు నశించే పరిస్థితి జరగకూడదు. అలాగే మన యొక్క మాటల ద్వారా, మన యొక్క దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదముల ద్వారా, దేవుడు మనకిచ్చిన అధికారము ద్వారా, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము ద్వారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఘనత ద్వారా ఇతరులు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని లోపల మొదట నిశ్చయించుకోవాలి. ఈ నిశ్చయిత లేదనుకోండి, త్వరగా మనము శరీర సంబంధమైన ప్రవర్తనలోనికి వెళ్తాం, లోక సంబంధంగా మనం పెరుగుతూ ఉంటాం. కానీ ఈ నిశ్చయిత మనల్ని కాపాడుతుంది, ఆత్మ సంబంధులుగా మనల్ని జీవింపజేస్తుంది అన్న విషయాన్ని మనము గ్రహించాలి. దేవుని వాక్యంలో ఎస్తేరును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె కూడా ఎంత అద్భుతమైన వ్యక్తిగా మనం చూస్తాం. ఆమె తన ద్వారా ఇతరులు ఇబ్బంది పడే పరిస్థితి కానీ, ఇతరులు నష్టపోయే పరిస్థితి కానీ తన ద్వారా జరగకుండా ఎంత జాగ్రత్త పడిందో మనం చూస్తాం. మనము ఎస్తేరును గురించి చూసినప్పుడు రాజును విందుకు పిలవడానికి వెళ్ళింది. అది అసలు ఆమె ఎందుకు వెళ్తుంది అంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది. తన జాతి చెరపట్టబడితే నేను మౌనంగా ఉంటాను, ఆ మాట్లాడిన మాటలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడింది. నా జాతి చెరపట్టబడ్డా మేము బ్రతుకుతాం కదా, కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు అని అవసరమైనప్పుడు మాట్లాడింది. కానీ ఇప్పుడు అవసరమే అయినా కూడా ఆమె వెళ్ళి రాజును భోజనానికి పిలిచింది. చూడండి, తన జాతి మొత్తం నశించే పరిస్థితి అక్కడ కలుగుతోంది, దాని అంతటిని చెప్పకుండా రాజును భోజనానికి పిలిచింది. ఎంత తెలివిగా, ఎంత జ్ఞానయుక్తముగా ప్రవర్తించిందో చూడండి. కేకలు వేస్తూ కాదు, అయ్యో నా ప్రజలంతా చనిపోతున్నారు, ఇటువంటి పరిస్థితి కలిగింది అని కాదు. కాబట్టి ఆమెను గురించి కూడా చూస్తే ఆమె అలా ప్రవర్తించటము ద్వారా ఎంతగా తన ప్రజల్ని కాపాడుకుంది, అలాగే ఆ దేశము కూడా ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళడానికి ఆమె నిలబడింది అనే విషయాన్ని మనం చూస్తాం. అదే యెజబెలు గురించి మనం చూస్తే, యెజబెలు సాధారణంగా ఆహాబు భార్య. కు దేవుడు వాక్యంలో చెప్పాడు, సీదోను సంబంధమైన విధానాల్లోకి వెళ్ళకూడదు అని చెప్పాడు. ఎందుకంటే అక్కడున్న వారు ఎటువంటి వ్యక్తులంటే, ఎక్కడికి వెళ్ళినా మాదే రాజ్యం ఉండాలి అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి వివాహ సంబంధాలు అక్కడ చేసుకోవద్దు అని చెప్పాడు. నీకు అర్థమవుతుంది కదా, వివాహ సంబంధాల్లో ఎక్కడికి వెళ్ళినా మాదే రాజ్యం కావాలి అనే ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరు? సీదోను సంబంధించిన వ్యక్తులు. మీకు అర్థమవుతుంది? మీలో ఎవరైనా ఉన్నారా? మీరు వెంటనే ఎక్కడికి రావాలి? క్రైస్తవ్యంలోనికి రావాలి. ఎక్కడికి వెళ్ళినా నాదే రాజ్యం ఉండాలి, నాదే అధికారం ఉండాలి. వారి క్షేమం కొరకు ఆలోచించడం తప్పు కాదు, వారికి కావలసిన విషయాలు ఆలోచించడం తప్పు కాదు. కానీ ముఖ్యముగా వారు ఎందుకు దేవుడు వారిని ఎక్కడికి తీసుకొచ్చాడు అనేది ఆలోచించుకోవాలి. ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చి ఎక్కడ నాటాడు, ఏ పేరు ఇచ్చాడు, ఇప్పుడు ఏ కుటుంబం వ్యక్తిగా చేశాడు, ఏ కుటుంబంతో అంటు కట్టాడు. ఇప్పుడు ఇనీషియల్ కూడా ఏ కుటుంబంది ఇచ్చాడు, ఆ కుటుంబం కోసము నువ్వు ప్రయాసపడాలి. ఆ కుటుంబంలో నీ బంధం ఏర్పరచుకోవాలి, అక్కడున్న బంధాలను కాపాడాలి. ఇది దేవుడిచ్చిన పని. కానీ అనేకులు ఏం చేస్తున్నారండి? వాక్యమే, జీవితమే. అక్కడ కుటుంబ బంధాలను కాపాడట్లేదు, అక్కడ నివాస బంధాలని కాపాడట్లేదు. ఎందుకు? ప్రార్థన ఉంది, ప్రార్థన ఉన్నవారిని తీసుకోనండి. ఎందుకంటే ఆ నిశ్చయిత లోపల, అందుకే నిశ్చయించుకో నీవు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, నిశ్చయించుకోవాలి లోపల, నా ద్వారా ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. ఇంతకీ కుటుంబములో బంధాలు మెరుగయ్యాయా? అది మనం గ్రహించాలి. అలాగే కుటుంబములో బంధాలు మెరుగవుతే ఆ తర్వాత కుటుంబములో నుండి
కుటుంబంలో నుండి రక్త సంబంధుల మధ్యలో బంధాలు ఏ విధంగా ఉన్నాయి, చుట్టుప్రక్కల మధ్యలో ఉన్న వారితో బంధాలు ఏ విధంగా, ఉద్యోగం చేసే స్థలంలో బంధాలు ఏ విధంగా ఉన్నాయి. ఇది ఫలించే విధానం. ఫలించే విధానం. అదేమీ లేకుండా మేము ప్రపంచవ్యాప్తంగా ఫలించాం, మేము నేర్చుకునేది ఏమి లేదు, బైబిల్ అంతా మాకు తెలుసు అంటే ఏంటది? సరైన విషయం కాదు అనేది మనం గ్రహించాలి. ఎంతవరకు నీవు ఇతరులకు అనుకూలంగా ఉంటున్నావు, ఎంతవరకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంతవరకు నువ్వు నిశ్చయించుకున్నావు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మొదటిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడా? దేవుడు మనకు అనుభవం ఇచ్చాడా? ఆరోగ్యం ఇచ్చాడా? దేవుడు మనల్ని ఆశీర్వదించాడా? ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఒక అధికారం ఇచ్చాడా? దానితో మనం ఏం చేస్తున్నాం అనే సంగతిని గురించి మనము గ్రహించాలి. దేవుని వాక్యములో పెనిన్నాకు పిల్లలు కలిగారు, హన్నాకు పిల్లలు లేరు. ఇక పెనిన్న ఏం చేస్తుంది? హన్నాను బాధించడానికి మొదలుపెట్టింది. ఆమెకు వేదన కలిగిస్తుంది. నువ్వేం చేస్తున్నా దేవునికి తెలియదా? నీ ద్వారా ఏం జరుగుతుంది, నీ మాటలేంటి, నీ ప్రవర్తన ఏంటి నిశ్చయించుకోవాలి మనం లోపల. నా ద్వారా ఏ బాధ కలగకూడదు. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, అది నీ వరకే. నీ విశ్వాసం నీ మట్టుకే ఉంచుకో. ఇతరులతో ఉన్నప్పుడు పరస్పర క్షేమాభివృద్ధి, ఇది దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం అన్న సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, మన ద్వారా మంచి జరగాలి, కానీ మనము ఆటంకంగా ఉండకూడదు. కుటుంబములో ఫలించాలి, అలాగే సన్నిహితుల మధ్యలో, అలాగే సంఘములో, అలాగే నివాస స్థలములో, అలాగే ఉద్యోగం చేసే స్థలములో. ఎక్కడ దేవుడు మనల్ని ఉంచాడో అక్కడ మన ద్వారా ఏం జరగాలి? మంచి జరగాలి. మన ద్వారా మంచి జరగాలి అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. అలాగే రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా మనం ఎంతవరకు కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం అది చూపించాలి. నువ్వు ఎంతవరకు సమాధానంగా ఉండడానికి, మేలుకరంగా ఉండడానికి పని చేస్తున్నావు. నీ పని కావాలి. దేవుడు మన పని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని, పని వెనకాల ఉన్న ప్రయత్నాన్ని, పని వెనకాల ఉన్న ఆలోచన విధానాన్ని, వైఖరిని అన్నిటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇది మనం గుర్తించాలి. కొంతమంది మనుషులకు కనబడినట్లుగా మంచి కార్యాలు చేసే విషయం గురించి మనం చూస్తాం. దాని గురించి కొంతమందిని గురించి ఏం చెప్పాడంటే, నా దగ్గర వారి కొరకు జీతం ఉంది అన్నాడు. కానీ కొంతమందిని గురించి ఏమన్నాడు? వారి జీతం అయిపోయింది అన్నాడు. వారు చేశారు కదా, చేశారు, కానీ మనుషులకు కనబడాలి అని చేశారు. అది ఎక్కడుంది? లోపల ఉంది. అది ఆ లోపలిది పైనున్న దాని యొక్క బరువు అంతా తీసేసింది. మీకు అర్థమవుతుంది కదా? అంటే దేవుడు పైన కార్యమే కాదు, దాని వెనకాల ఉన్న వైఖరిని కూడా చూస్తున్నాడు. అది చూడకపోతే పైన చూసి ఈ కార్యానికి ఎంత ఇస్తాడో ఆ కార్యాన్ని కూడా అంత ఇవ్వాలి. కానీ లోపల ఉన్న ఉద్దేశాన్ని బట్టి ఈ బరువు కోల్పోతుంది, తేలికైపోతుంది ఈ పని. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు జీతం పొందారు. ఎక్కడ పొందారు? మనుషులు చూడాలనుకున్నావు, చూసేశారు, అయిపోయింది నీ జీతం. నా దగ్గర నీకు ప్రతిఫలం లేదు. దేవుడు హృదయం యొక్క వైఖరి కూడా చూస్తాడు, లోపల ఉన్న ఉద్దేశాలు కూడా చూస్తాడు, లోపల ఏం ఆలోచించుకుంటున్నాం అనేది కూడా దేవుడు చూస్తాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి మనం కలిసి ఉండడానికి కొరకు ఎంత ప్రయత్నం చేస్తున్నాం? మన పనేది? మన ప్రయత్నం ఏది? అది చూపించాలి. అదేం చేయాలి? నువ్వెంత ఓర్చుకోగలుగుతున్నావు, ఎంత సహించగలుగుతున్నావు, ఎంతవరకు కలిసి ఉండడానికి పోరాడుతున్నావు, నీ పనేది? దాన్ని చూపించాలి అనేది రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. మన పని ఏది? యోసేపు అమ్మివేయబడ్డాడు, బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ పోతిఫర్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు, రాజదేహ సంరక్షకుల అధిపతి కొనుక్కున్నాడు. అతని ఇంట్లో బానిసగా జీవితం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడి నుండి అతడు ఎంత ఎదిగాడంటే, అతని దగ్గర అతడు ఎలాంటి స్థానంలో ఉన్నాడు? రాజు
యొక్క దేహ సంరక్షకుల అధిపతి, రాజును కాపాడగలిగిన స్థానంలో ఉన్నాడండి. ఆ ఐగుప్తు దేశంలో ఎంత పెద్ద వ్యక్తి, అతని క్రింద 100 మంది ఉన్నారు. కానీ ఇతడు తాను చూపించే మంచితనంతో ఎటువంటి స్థానానికి వచ్చాడంటే, అంచెలంచెలుగా ఎదిగి అతని గురించే ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే అక్కడి నుండి పైకి పంపించబడుతున్నాడు తన సాక్ష్యము ద్వారా. చివరికి అతడు తన ఇంట్లో ఉన్నవన్నీ అతని చేతిలో పెట్టాడు. ఎంత ఎదిగాడు చూడండి. తన ఇంట్లో ఉన్నదంతా అతని చేతుల్లో పెట్టి లెక్కలు కూడా అడిగేవాడు కాదు, లెక్కలు కూడా చూసేవాడు కాదు. ఎలా అయ్యాడు ఈ వ్యక్తి ఇంత స్థితిలోనికి? ఒక బానిసగా ఉన్న వ్యక్తి, అలాగే పరాయి దేశస్థుడు. ఏమో ఎక్కడి నుండి వచ్చాడో మనమేం నమ్మగలం? మనమే అనుకుంటాం కదా. అలాంటి పరిస్థితిలో ఎంతటి స్థానంలోనికి వచ్చాడంటే అతడు లెక్కలు కూడా చూచేవాడు కాదు. అసలు అతనికే తెలియదు. యోసేపుకు మాత్రమే తెలుసు ప్రతిదీ కూడా. అంతగా ఎలా ఎదగగలిగాడు? ఒక బానిసగా ఉన్న వ్యక్తి. బానిసగా ఉన్నప్పుడు భాష ఎలా ఉంటుంది? బానిసతో మాట్లాడే అధికారులు మాట్లాడే ఆ పదజాలం ఎలా ఉంటుంది? మీరు ఆలోచించండి. ఇతడు ఎలాంటి మాటలు ఎదుర్కొన్నా చిరునవ్వుతో దాన్ని ఎదుర్కొన్నాడు. కాబట్టే కదా వాళ్ళని ఆశ్చర్యపరిచి వారు ఇంకొక చోట మాట్లాడుకుంటే అక్కడి నుండి అతన్ని పైకి పంపించి అలా తన ఇంటిలో పనిచేసి అంతవరకు వచ్చి చివరికి అతని నమ్మకత్వాన్ని చూసి మొత్తం తన చేతిలో పెట్టాడు, లెక్క కూడా చూడకుండా. అంతటి స్థానములోనికి ఎక్కడి నుండి వచ్చాడు? బానిసత్వంలో నుండి వచ్చాడు. కొనబడిన వ్యక్తిగా, ఇంట్లో పుట్టిన వ్యక్తిగా కాదు, కొనబడిన వ్యక్తిగా అటువంటి స్థానంలోనికి వచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తాం. చెరసాల్లో కూడా ఆ చెరసాల నాయకుడు అతనికి పనులన్నీ అప్పగించేశాడు. అది ఎలా, ఎంతటి ఆశ్చర్యం మీరు ఆలోచించండి. అతడు ఏ నేరం మీద పడ్డాడు? అతడు ఎవరు? వేరే దేశం సంబంధించిన వ్యక్తి. ఈ దేశంలోనికి వచ్చి ఈ దేశంలో ఎటువంటి నేరం మీద అతడు పడ్డాడు? ఆ సమయంలో ఎంత బాధించారు అది కూడా వాక్యంలో ఉంది. కానీ ఏం చూపించాడు? తన మంచితనాన్ని చూపించాడు. ఆ మంచితనం వారి యొక్క అభిప్రాయాలు మార్చేసింది. మనం ఇలా మాట్లాడాం కానీ అతడు ఆ విధంగా లేడు అని మాటలు మారిపోయాయి. వారి యొక్క అనుమానాలు తొలగిపోయాయి. అతని ప్రవర్తన కారణం, అతనిలోనున్న వెలుగు కారణం. ఇది మనం గ్రహించాలి. ఇదంతటిని ఇవ్వడానికి ఎవరు మనకు తోడుగా ఉన్నారు? దేవుడు. ఆ వెలుగు నీతి సూర్యుడైన యేసు క్రీస్తు నుండి మనము ప్రతిరోజు పొందడానికే ప్రార్థన. అది మనం గ్రహించాలి. దేవుడు లేకుండా అది మనకు వీలు కాదు. ఆ వెలుగు మనలో నుండి ఆయన ద్వారా ప్రవహించాలి అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి కలిసి ఉండడానికి కొరకు రోమాపత్రిక 12:16 తెలియజేస్తుంది, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి అన్న విషయాన్ని వాక్యం తెలియజేస్తుంది. ఎంతవరకు కలిసి ఉండడానికి కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం? ఏది మన పని ఏది? దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటాం. 120వ కీర్తన 6వ చరణంలో చూస్తే, కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. కలహ ప్రియుని యొద్ద దేవుని నడిపించాడు. బహుశా భక్తులు అనుకొని ఉంటాడు, ఎంతసేపు, కొంతకాలమే, ఎంతసేపు అనుకొని ఉంటాడు. కానీ పాపం దేవుడు ఏం చేశాడండి? మనలాంటోడు కాదు, చాలా బలవంతుడు అన్నమాట. అతడు సాధించే విజయాలు చూసి అక్కడే పెట్టేశాడు దేవుడు అతన్ని. అతను అనుకున్నాడు కొంతకాలమే ఈ వ్యక్తినైనా మార్చేస్తాడు, నన్నైనా మార్చేస్తాడు అనుకుంటే మార్చలేదు దేవుడు. చిరకాలం అక్కడే పెట్టాడు. ఎక్కడ? కలహప్రియుని యొద్దనే పెట్టాడు. అది వాక్యంలో మనం చూస్తున్నాం. అయినా ఇతని పని ఏంటో తెలుసా? నేను కోరునది సమాధానమే. అతడు కలహప్రియుడైనా నేను కోరుకుంటుంది సమాధానం, నేను ఆశిస్తుంది సమాధానం, నేను ప్రయత్నిస్తుంది సమాధానం కోసం అనేది. చిరకాలము ఆ పరిస్థితి ఎదుర్కొన్నా కూడా అతడు
ఏ విధంగా ఉన్నాడో ఆ విషయాన్ని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, కలిసి ఉండడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. ఏది మన పని, ఏది మన పని, ఫలించడానికి, బంధాలు మెరుగుపరచడానికి కోసం మన పని ఏది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మన పని ఏది? అనేక సార్లు మనము తీర్పు తీర్చడానికి తొందరపడుతూ ఉంటాం. అనేక సార్లు మనం పాయింట్అవుట్ చేయడానికి తొందరపడుతూ ఉంటాం. దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రత్యక్షతని ఇస్తున్నాడు. ఎందుకు? ఆయనలాగా ఉండాలని. ఆయన ఎలా ఉన్నాడు, మన యొద్దకు ఎలా వస్తున్నాడు, పాయింట్అవుట్. ఈరోజు నిన్నటి దాన్ని బట్టి ఏది నిన్ను పట్టుకోవాలి అని వచ్చాడు దేవుడు ఎప్పుడన్నా మీ దగ్గరికి? మరి ఎందుకు దేవుణ్ణి చూడట్లేదు మనం? ఎవరిని చూస్తున్నాం? దేవుణ్ణి చూస్తే మన జీవితం మెరుగుపరచబడుతుంది. ఆయనలాగా ఉండాలి మనం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన పాయింట్అవుట్ చేయట్లేదు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా సరైన స్థితిలోని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా చెయ్యందిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నేనున్నానంటున్నాడు. దేనికి సహాయాన్ని చేస్తాను. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఎలా ఉంటున్నాం? మన జీవితంలో దేవుడు ఏది చూపిస్తున్నాడో అలా మనం ఎందుకు లేము? అది మనము గ్రహించుకోవాల్సిన విషయం. ఎంతవరకు కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఎంతవరకు మన మంచితనాన్ని, దేవుడు మనకిచ్చిన మారు మనస్సును, దేవుడు మనకిచ్చిన క్రీస్తు మనస్సును చూపించడాని కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం? ఇది జీవితం. ఇది ఇక్కడ దేవుడు మనకిచ్చిన జీవితం. ఎందుకంటే అదే నిత్యత్వంలో నీ స్థానాన్ని నిర్ణయించబోతుంది, నీ భవిష్యత్తును నిర్ణయించబోతుంది. ఈ నడక ధనము కాదు, ఘనత కాదు, సమస్యలు కావు. వీటన్నిటి మధ్యలో నీవు స్థాపిస్తున్న జీవితం, అది క్రీస్తుకి ఎంత దగ్గర ఉంది, అది దేవుని వాక్యానికి ఎంత దగ్గరగా ఉంది, అది లోకానికి దగ్గరగా ఉందా, క్రీస్తుకు దగ్గరగా ఉందా? అది మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. కాబట్టి మనము కలిసి ఉండడానికి మన మంచితనాన్ని మనం చూపించవలసిన వారమై ఉంటున్నాం అనేది ప్రభు తెలియజేస్తున్నాడు. ఏది మన పని, ఏది మన ప్రయాస, కాబట్టి రెండవదిగా మనం చూస్తున్నాం, మనము ఎంతవరకు కలిసి ఉండడానికి కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం, మెరుగైన విధానములో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎంతవరకు మనలో ఉన్న ఆ క్రీస్తు మనస్సును, దేవుడు మనకిచ్చిన మంచితనాన్ని చూపించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనేది మనం గ్రహించాలి. దేవుడు మన పనిని చూడాలనుకుంటున్నాడు. ఇది రెండో విషయం. చివరిగా మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడో విషయము రోమాపత్రిక 14వ అధ్యాయము 21వ వచనం చూడండి. 14:21, మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగజేయునది మరేదియు గాని ఏం చేయమన్నాడు? మానివేయుట మంచిది. బైబిలే చూడట్లేదు మీలో చాలా మంది. ఏం చేయమన్నాడు దేవుడు? మాంసం తినుట కానీ, ద్రాక్షారసం త్రాగుట గాని, అంతేనా? ఇంకొకటి ఉంది, మూడో పాయింట్ కాదు అది. చాలా విషయాలు దాంట్లో ఉంటాయి. అడ్డము కలిగించేది మరేదియు గాని ఏం చేయమన్నాడు? మానివే. అపోస్తలుడైన పౌలు జీవితకాలం అంతా మానేస్తా అన్నాడు. అంత కాదు, దీన్ని ప్రక్కన పెట్టి ఆ వ్యక్తి ఉన్నప్పుడు అంటున్నాడు. ఎందుకంటే అది పాపం కాదు, అది నష్టం కాదు, ఆ దేవునికి ఇచ్చిన స్వేచ్ఛ. కాబట్టి అతని ముందు అతనికి ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని ప్రక్కన పెట్టు. దాన్ని ప్రక్కన పెట్టి పరస్పర క్షేమాభివృద్ధి కలిగించే విషయాల గురించి మాత్రమే నువ్వు ఆలోచించు, మనస్సు పెట్టు, ఆసక్తి కలిగి ఉండు అనే విషయాన్ని చెప్పాడు. ఇది మన జీవితాన్ని నియంత్రించుకోవాల్సిన విధానం. దేవుడు మనకు ఘనతనిచ్చాడు, దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, అనేకమైన వాటిని దేవుడు మనకి ఇచ్చాడు, ఇంకా అనేకమైన వాగ్దానాలు దేవుడు చేశాడు. బానే ఉంది, అదంతా బానే ఉంది. నీ నడక ఎలా ఉంది, నీ వైఖరి ఎలా ఉంది, నీ జీవితాన్ని స్థాపించుకునే విధానం ఎలా ఉంది, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు నీకు ఇంత అనుకూలముగా ఉంటే నువ్వెలా ఉంటున్నావు?
ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని ప్రక్కన పెట్టాలి. ప్రక్కన పెట్టాలి. జీవితకాలం అంతా మానడానికి అది పాపము కాదు, అది తప్పు కాదు. తప్పైన విషయాలు, పాపమైన విషయాలు పూర్తిగా జీవితంలో తొలగించుకోవాలనేది మనం గ్రహించాలి. కానీ తప్పు కానివి, పాపము కానివి ఇతరులకు ఇబ్బందికరముగా ఉన్నప్పుడు దాన్ని ప్రక్కన పెట్టాలి, మానాలి అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. మానాలి. యోబు స్నేహితుల గురించి మనం చూసినట్లయితే యోబు దగ్గరికి వచ్చారు. కానీ యోబును ఎందుకొరకు వచ్చారండి? యోబును ఆదరించడానికి వచ్చారు. కానీ ఆదరించలేకపోయారు. చూసారా? జ్ఞానం తక్కువ ఉందా? తక్కువ లేదు. జ్ఞానం చాలా ఉంది. దేవుడు ఇచ్చాడు వారి జ్ఞానం. ధర్మశాస్త్రం లేక దేవుని వాక్యము, దేవుణ్ణి గుర్చిన విషయాలు బాగా తెలుసు. వారికి దేవుణ్ణి గూర్చిన విషయాలు బాగా తెలుసు. లేక ధర్మశాస్త్రం బాగా తెలుసు. కాలము ఏ కాలమైనా కూడా దేవుణ్ణి గూర్చిన విషయాలు హృదయం నిండా ఉన్నాయి. వారికి అపారమైన జ్ఞానం ఉంది. కానీ ఏం లేదు, దేవునికి అనుకూలంగా ప్రవర్తించడమే లేదు. అర్థమవుతుందా? అందుకొరకే మొదట నిశ్చయించుకోవాలి లోపల. రెండవదిగా నీ పని, నీ మంచితనం, దేవుడు నీకు ఇచ్చిన మారు మనస్సు, దేవుడు నీకు ఇచ్చిన తన మనస్సు, దాని కొరకైన పని కనబడాలి. మూడవదిగా ఆటంకము ఎదుటి వ్యక్తికి కలుగుతుంది. ఎదుటి వ్యక్తి నా జ్ఞానం ద్వారా ఇబ్బంది పడుతున్నాడు. నిజమైన జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఈ లోక సంబంధంగా నిజమైన జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ఎదుటి వ్యక్తిని కొట్టినట్టు మాట్లాడడం. అర్థమవుతుందా? సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఇది జ్ఞానం అనబడుతుంది లోకములో. అయితే దేవుడు చెప్పే నిజమైన జ్ఞానం గురించి చెప్పాడు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. అంటే ఏంటి? జ్ఞానుల యొక్క నాలుక ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని రప్పిస్తుంది. ఒక వ్యక్తి బీపీ పెరిగి ఉన్నాడా, జ్ఞాని వస్తే ఏం చేస్తాడండి? అయ్యో బీపీ పెరిగిందా, ఏంటి, ఏం జరిగింది, ఏమైంది అని మాట్లాడతాడు. మిగిలిన వ్యక్తి, నీకు బీపీ పెరిగితే నాకు పెరగదా? నీవు గాయపరిస్తే నేను గాయపరచలేనా? నువ్వు చేతులు నరుక్కుంటే నేను కాళ్ళు నరుక్కోలేనా? ఏంటిది? నీవు నాలుకకు కత్తి లాగా పదును పెడితే నేను పెట్టలేనా? నేను మాట్లాడలేనా? నేను అవమానపరచలేనా? నేను నిందించలేనా? నేను కూడా అనగలను. నువ్వంటే నేను కూడా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క సైతాను పంపిస్తే చాలు, లేక సైతాను ఒక దూతను పంపిస్తే చాలు. ఏం జరుగుద్ది? ఒక్కరు సాతాను చేత శోధించబడితే ఇక మొత్తం వైరస్ మనమే అంటించుకుంటూ ఉంటాం. మొత్తం ప్రపంచం అందరికి అంటిస్తా. ఎవరితో ఉంది మన సహవాసం? దేవునితో ఉంటే దేవుని మనస్సు. అందుకే ఎంత అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. జ్ఞానుల యొక్క నాలుక ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది, గాయాన్ని కడుతుంది, ఆరోగ్యములో ఉన్న సమస్యను తీసేస్తుంది. అది జ్ఞాని, దేవుడు జ్ఞానం అని చెప్పే వ్యక్తి చేసే పని. మనం ఏం చేస్తున్నాం? మంటను ఎక్కువ చేసి కూర్చొని మనం ఏం చేస్తాం? అయ్యో నా ద్వారా మంట ఆగలేదంటే నేను మంటకు ఎలాంటి వ్యక్తిని అని సిగ్గుపడేదైనా ఉండాలి కదా. అప్పుడు దేవుడు కరుణిస్తాడు, దేవుడు సరైన మార్గంలో నడిపిస్తాడు. కానీ మంటను అధికం చేసి అతిశయించే వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడండి? అతడు అలాగే పెరుగుతాడు. దేవుడు ఎంత అనుకూలంగా ఉన్నా అతడు దేవుడే నాకు అనుకూలంగా ఉన్నాడని పెరుగుతాడు. దేవుడు అనుకూలంగా ఉన్నాడు కానీ నీ ప్రవర్తనకు కాదు, నీ వ్యక్తిత్వానికి కాదు, నీ స్వభావానికి కాదు. ఒకరోజు నా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్కలన్నీ అడుగుతాడు. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఒక ఎగ్జామ్ అనుకోండి, మన ఎగ్జామ్ అంతా కూడా పెన్నుతో కాదు, జీవితంతో. నువ్వు జీవితంతో చూపించేదంతా అసలు సరైందేనా? దేవుడు చెప్పిందేనా? దేవుడు మాట్లాడమనేదే మాట్లాడుతున్నావా? దేవుడు చూపించమనేదే చూపిస్తున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మూడవదిగా
వాక్యము తెలియజేస్తుంది, ఆటంకం ఉంటే దాన్ని తొలగించు. అది ఏదైనా ఎదురు వ్యక్తి సమాధానం లేకుండా చేస్తుందా? నువ్వు ఎదుటి వ్యక్తితో ఉన్నప్పుడు నీ స్వేచ్ఛ కాదు, పరస్పర క్షేమాభివృద్ధికరమైన విషయాలు. కాబట్టి ఆ విషయాన్నే వీళ్ళు ఆలోచించలేదు. అయ్యో, నా మాటల ద్వారా యోబు ఆయన గాయాలు కట్టబడట్లేదు, ఆయన భక్తిలోనికి ఆదరణ పొందట్లేదు, ఆయన దేవునిలో ఆనందించలేకపోతున్నాడు, దేవునిలో తనకున్న విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు, అతడు దేవుని యందు ఆనందించట్లేదు, అతని బాధ తగ్గట్లేదు, నా మందు పనిచేయట్లేదు అనుకున్నప్పుడు మౌనంగా ఉండాలి. మందు పని చేయకపోయినా ఇదే మందు వాడు అంటే ఏంటది? వ్యక్తిని ఏం చేస్తున్నావు? లోపల రోగాన్ని ముదర చేస్తున్నావు నువ్వు. కాబట్టి మనం గ్రహించాలి, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, ఇతరులకు ఆటంకంగా ఉన్న విషయము, ఇతరుల సమాధానాన్ని కోల్పోయేటట్లుగా చేసే విషయము, ఇతరులను గాయపరిచే విషయము, దాన్ని మానివేయుట మంచిది అనే విషయము దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కొంతమందికి కొన్ని ఊత పదాలు ఉంటాయి, ఎదుటి వ్యక్తిని ఎంతో గాయపరుస్తూ ఉంటాయి. ఒక తప్పు చేశారనుకోండి, ఆ తప్పును గురించి అయ్యో ఇలా జరిగిందా అని మాట్లాడడానికి బదులు నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు అంటారు. మీకు అర్థమైందా? మనందరికీ ఎక్కడి నుండో వచ్చింది, దాన్ని వెంటనే జాగ్రత్తగా పట్టుకొని లోపల ప్రింట్ చేశారు, ప్రింట్ అయిపోయింది. కాబట్టి మనము అది ఉపయోగిస్తున్నాం కానీ దాని ఎఫెక్ట్ మనకు తెలియదు కదా. అది వింటున్న వ్యక్తికి ఎంత గాయం కలుగుతుంది, ఆ వ్యక్తి ఎంత బాధకు గురవుతున్నాడు. కుటుంబాల్లో అనేకులకు తెలియదు, వారి పదజాలం ఎంతగా గాయపరుస్తుంది, ఎంతగా బంధాలను దెబ్బతీస్తుంది అనేది ఆలోచించుకోలేకపోతున్నారు. అవి మానాలి, ఆ పదజాలాన్ని విడిచిపెట్టాలి. మాటలు ఆ బాల్యములో నేర్చుకున్నట్లుగా నేర్చుకోవాలి ఇప్పుడు, లేదా క్రొత్త భాషను నేర్చుకున్నంత జాగ్రత్తగా ఆ పదజాలాలు మార్చాలి. ఇతరులను గాయపరిచేవి, ఇతరులను ఇబ్బంది పెట్టే ఆ పదజాలం అంతటిని మార్చేసి చక్కగా కరెక్ట్గా మాట్లాడగలగాలి. ఆరోగ్యదాయకంగా మాట్లాడడం మనము నేర్చుకోవాలి. లేదంటే దేవుడేమో ప్రేమించడానికి, తీర్పు తీర్చకుండా రక్షించడానికి, సహాయం చేయడానికి పనిచేస్తుంటే మనమేమో సైతాన్ తరపున పనిచేస్తూ ఉంటాం. మీకు అర్థమవుతుందా? ఎవరి దూతలం? గాయపరిచే వ్యక్తి దూతలం, కృంగదీసే వ్యక్తి దూతలం, వ్యక్తిని ఇంకా దేవునికి దూరం చేసే వ్యక్తులం, ఇంకా ఆరోగ్యానికి దూరంగా తీసుకొని వెళ్ళే వ్యక్తులం. మా ప్రయత్నాలతో, మా మాటలతో, మా ప్రవర్తనతో ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది? ఔషధం కాదు, రోగము పెరుగుతుంది, రోగానికి ప్లస్ అవుతుంది, రోగం పెరుగుతుంది. కాబట్టి మనం గ్రహించాలి, ఆటంకంగా ఉండే విషయం ఏదైనా దాన్ని ప్రక్కన పెట్టాలి, దాన్ని మానివేయటం మంచిది అన్న విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏదైనా నిజంగా ఆటంకం ఉందని వారు తెలియపరిచినప్పుడు మన మాటల ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ ఏదైనా ఇబ్బంది వారికి కలిగింది అని తెలుసుకున్నప్పుడు దాన్ని మానివేయాలి. ఆ చిన్న సాక్రిఫైస్ అందామా దాన్ని, ఆ యొక్క వైఖరి మనకు ఉండాలి. ఇతరుల కొరకు నాకున్న మేలుకరమైనవి నేను ప్రక్కన పెడతాను, ఇతరులతో ఉన్నప్పుడు వారికి నాకు మేలుకరంగా ఉండే వాటిని గురించి మాట్లాడతాను, అలాగే నేను ప్రవర్తిస్తాను అన్న వైఖరిలో మన జీవితము పెరగాలి అన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము మన క్షేమము మాత్రమే మనం చూసుకోకుండా ఇతరులతో ఉన్నప్పుడు ఇతరులకు మనకు మేలుకరమైన విషయం ఏదైతే ఉందో, ఇతరులకు మనకు క్షేమాభివృద్ధిని కలిగించే విషయం ఏదో ఉందో దాని విషయంలోనే ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.